ఆ, హలో వెన్నెల రీపేదంటే మీకు అందరికి వందనాకు ನನ್ನ మా యవనహ వాసి మీనాల్ మా యవ 92 సంవత్సరాకు మా యవ వెచ్చో దేవుడిని నమ్ముకుడిది చాలా దేవుడి సంగ జీవిస్తారు మిందే మా యవ ప్రార్థన మా యవ జీవితం ನನ್ನ ಸೇವಕುಡ ಆದನಾಂಕಿ ఒక అరిగా ಮತ್ತೆ ఇంజ మా యవ్వ మీతోటి తిరిగితే అది తమిళం పాస్తే తిరిగితే నన్ను మీకు కోయిత పాస్తే నన్ను ట్రాన్స్లేట్ తెగితా దయతంగి కేంజటి కేంజి మీరు మేలు పొందవాలని జరి నన్ను కోరుకుంటున్నాను ఇంజ నన్న నా యవ్వ ఇరువురు కూడా మా లోను వినా ఇది మా లోను ఇది మా లోను మా యవ్వతోటే నన్ను వినా మీ తోట ఇంజ మా యవ్వ తిరిగితే మీరు కొద్దిగా కేంజటి పేసుమా பேசு ஹலோ ஹலோ பேசு உங்களுக்கு வணக்கம். మీకు అందరికి వందనాకు நீங்கள் யாரு? మీరు బేనూరు கோயா மக்களா? కోయితోరా உங்களுக்கு இயேசு கிறிஸ்து பற்றி தெரியுங்களா? మీకు యేసు ప్రభు తెలుసు కదా. என் மகன் ஜெயக்குமார் அங்கே வந்து ஊழியம் செய்ய வரும்போது செய்து கொடுக்காதவங்க செய்தியில் எல்லாம் சொல்லியிருப்பான்ல. నా మరి జపకుమార్ మీ యొక్క సేవ తుంగతో మీకు చాలా కెచ్చిమంతం కదా. இயேசு மெய்யான தெய்வம், அவரை தவிர தேவன் இல்லை. యేసు ప్రభు రెండే నిజమత్త దేవుడు ఓని తప్ప దేవుడు இல்லோண்டு. இயேசுவை நம்பர்களுக்கு ஒரு நன்மை குறைபடாது. యేసు దేవుడిని நம்பத்தோனிக்கு பாத்த கூட கொதவ மண்ணம். நம்ம நம்பிக்கை அவ்வளவு இயேசு மேலே இருக்க வேண்டும். మన నమ్మకం అంతా కూడా యేసు పోరే మందవాలి. காலையிலையும் மாலையிலும் நம் இயேசுவை இயேசுவை நோக்கி கூப்பிட வேண்டும். இயேசு கேளுங்கள் கொடுக்கப்படும் என்று சொல்லியிருக்கிறார். வெறுவே முழுப்ப యేసు ప్రభు దగ్గర ನಿಮ್ಮ ప్రార్థన తుంగతుకు మీరు తలపుతుందంతా కూడా దేవుడు ఈతో ఇంజరి మనకు వాగ్దానం ఇసి మినోడు. இயேசு நமக்காக ஜீவன் விட்டார். యేసు ప్రభు మనసంగా பானம் వాడుతోండు. அவர் கோடிக்கணக்கான மக்களுக்கு சுகம் கொடுத்தார். ஒன்று చాలా కోట్ల మందికి ఒడు మంచిగా బాగు తుంగుతోండు చాలా మందిని. கோடிக்கணக்கான அற்புதங்களை செய்தார். కోట్ల అర్పదాకు వండు తుంగుతోండు. முதல் அற்புதம் தண்ணியை திராட்சரசமாக்கினார். మొదటి అద్భుతం పాత ఎత్తుకో ఏర్తిని ద్రాక్ష రసంగా తుంగుతోడు. అదే వాడు తుంగుతో మొదటి అద్భుతం. அவர் ஆயிரக்கணக்கான அற்புதங்களை செய்தார். ஒன்று ఇంకా வெச்சுக்கோ அற்புதாக்கு తుంగుతోండు. இறந்தவர்கள் எத்தனையோ பேர்களை உயிரோடு எழுப்பினார். ஒன்று ఇంజ కూడా బతికే మీనోడు జీవం కల దేవుడు. லாசரு 4 நாள் அழுகி போன லாசரை உயிரோடு எழுப்பிட்டார். లాజరు ఇందులోండు డొల్లెత్తస్కే 4 రోజుల తర్వాత డొల్త సవతిని దేవుడు తేత్తోండు. நான் கூட தினமும் காலையில் லாசரை உயிரோடு எழுப்பினீர், என்ன இத்தனை வயசு வரைக்கும் வச்சிருக்கேன், எனக்கு தோட்டம் தரும், எனக்கு சுகம் தரும்னு தான் ஜெபிப்பேன். నన్ను కూడా రోజు వెరువే పాత ప్రార్థన తెగితనెత్తుకు లాజరుని ನಿಮ್ಮ డొల్లెత్త లాజరుని తేత్తను కదా. నిమ్మే నానిని కూడా ఇచ్చే వయసు నాకు పెద్ద వయసు మిందే నానిని కూడా నిమ్మే కాపాడవాలని చెప్పి నన్ను రోజు ప్రార్థన తెగితాను. காலையில் மத்தியானம் ராத்திரி 3 நேரம் ஜெபிப்பேன். வெறுவே பையால முழுப்ப மூடு சாருக்கு நான் ప్రార్థన తెగితాను. நமக்கு என்ன வேணும்னு ஆண்டவருக்கெல்லாம் தெரியும். మనకు బాధ కావాలని చెప్పి దేవుడికి తెలుసు.
ஆனாலும் இங்க பாரு. இயேசு நாம் கேட்பதை விரும்புகிறார். ఓనికి మనకి బాత కావాలని తిరిగి తెలియకనా కూడా మన ప్రార్థన తుంగువాలని తిరిగి దేవుడు కోరనాడు. நம்ம அப்பா அம்மா நேசிக்கிறதை விட இயேசு அவங்க மறந்தா கூட மறப்பாங்க, நான் மறக்க மாட்டேன் என்று சொல்கிறார். మన ఎవ్వ అయ్యాలు మనని ప్రేమిస్తారు కదా, ఆ ప్రేమ కంటే యేసు ప్రేమ చాలా గొప్పది. அதனால அப்பாட்ட கேட்க மாதிரி என்னென்ன கேட்கணுமோ அவரிடத்துல விசுவாசத்தோடு கேட்க வேண்டும். ஒரு అయ్యనగా మన పేల విశ్వాసంతో తలుపుతాడో అయ్యన్ దగ్గర మనకు బాతన కావాల్సి తలుపుతాడో అలాగే మన పరలోక అయ్యన్ దగ్గర మన బాత కావాల్సి కన్నా తలపవాలి. அவர் சித்தப்படி கேட்க வேண்டும். మన తలపునస్కే మన ఇష్టంగా అయ్యో కానీ ఓని సిద్ధం బాతదో తెలుసుకుని మన తలపవాలి. நமக்கு வேண்டியதெல்லாம் இதுவரைக்கும் எங்களுக்கு தந்திருக்கிறாரு. ఇచ్చే రోజుకి కూడా మాకు కావాల్సినంత దేవుడు ఈసి మీనోడు. இன்னும் வேண்டியதெல்லாம் தருவார். ఇంకనూ మనకి కావాల్సినంత వండే ఈతోడు. அதுக்கு நாம் நன்றி செலுத்த வேண்டும், தோத்திரம் செலுத்த வேண்டும். ఓనికి మన స్తుతి కెత్తవాలి. ஏதாவது நமக்கு வியாதி இருந்தால் அதிகமாக ஜெபம் பண்ண வேண்டும். మనకు బాతన బాధ మత్తుకు మన ప్రార్థన తుంగవాలి. நம்பிக்கையோடு ஜெபம் பண்ணால் நாங்கள் பாஸ்டர்கிட்டையும் ஜெபம் பண்ணணும், நம்மளும் ஜெபம் பண்ணணும். నమ్మకంతో మన ప్రార్థన తుంగుతుకు సేవకురికి కూడా కెచ్చి ప్రార్థన తుంగవాలి. வியாதி சுகமாயிரும். మనకు బాత జబ్బు మత్తుకన బాగా అయితే சில வியாதி நேர்ந்து கொண்டு ஜெபமாகணும், சுகமாகும். நேர்ந்து கொண்டு ஜெபிக்கணும். మన దేవుడి దగ్గర ನಿಮ್ಮ బావ తుంగుతుకు నన్ను నీకు పలానా నీకు మొక్కువాల దేవుడికి. என் மகனுக்கு சம்பளம் இருக்கும்போது செயினை கலத்தி வச்சு இந்த செயின் வந்துருந்தா என் மகனுக்கு சுகமாக்கணும், ஆப்ரேஷன் சுகமாகி வரணும்னு சொன்னேன். నా మరి బాగా ఇల్లు వస్తే దేవా ఓని ನಿಮ್ಮ బావు తుంగ జరి నన్ను ప్రార్థన తుంగుతాను. கர்த்தர் சுகம் கொடுத்தார். అసకే దేవుడు నా మరి నీ బావు తుంగుతోండు. கர்த்தருடைய நாமத்துக்கு சோத்திரம். దేవుడికి వందనాకు. எவ்வளோ பேசலாம், ஆண்டோடைய நாமத்துக்கு கொடா கொடி சோத்திரம். చాలా దేవుని పెదటికి గొప్ప గొప్ప స్తోత్రాకు. ఆమె ఆమె அவ்வளோதான். సరే ఇది మా యవ్వ మీకు కెత్తట్టుగా మనడే అది 92 సంవత్సరాలకి మనకి అందరికి కూడా మంచి మాట కెత్తే యేసు ప్రభు డొల్లి అంజి తేత్తం కదా, దాని గురించి కూడా మా యవ్వకి అయితే కేంజటి డొల్లి అంజి తేత్తది అది சொல்லுமா ஆண்டு மறித்து உயிர்த்தார் அதை பற்றி சொல்லு ஆண்டவர் மறித்து உயிர்த்தார்ல அதை பற்றி சொல்லு. இயேசு நமக்காக இந்த உலகத்துக்கு வந்தார். యేసు ప్రభు మనసంగా ఈ లోకத்துக்கு వత్తోండు. இயேசு எவ்வளவோ அற்புதம் செய்து நம்பலச்சிறாரு. వాడు బెచ్చ అర్బుదాకు తుంగుతోండు. ఆయన ఓడి నమ్మిలోరు కొంతమంది. நேரடியே உலகத்துக்கே வந்துட்டாரு. వాడు డైరెక్ట్గా ఈ లోకతే వాసి పుడుతోండు. அந்த எத்தனையோ அற்புதங்களையும் அதிசயங்களையும் செய்து கோடிக்கணக்கான மக்களுக்கு சுகத்தை எல்லாம் கொடுத்தாரு. ಹೆಚ್ಚೋ ಅರ್ಬುದಾಕ ತುಂಬ್ತೋಡು, ಕೋಟ್ಲ ಜನಕ್ಕಿನಿಕಿ ಬಾವು ತುಂಬ್ತೋಡು. ஆனாலும் கூட சிலர் நம்பல. కానీ కొంతమంది నమ్మిలోరు. இஸ்ரேல் மக்கள் நம்பல. இஸ்ரேல்கினோர் நம்மிலோர். இஸ்ரேல் மக்கள யூதர்கள் கோயில் வேலை செய்தவன்லாம் நம்பல. யூதருக்கு கூட நம்மிலோர். அதனால அவரை பிடிச்சு அவர் இந்த உலகத்துக்கு தன்னை ఈ లోకத்துக்கு ఓనిని ఓండి ఇత్తోండు. தன்னை பலியாக கொடுக்கவே தான் பிதா அவரை அனுப்பினார். మనకు బలి ఆసిదాయనాకే తప్పే దేవుడు ఓనిని రోత్తోండు. அதனால அவர் தன்னை ஒப்பு கொடுத்துட்டார். అందుకోసమే ఓండు సిలువతే ఓనినే ఇత్తోండు. அவனை பிடிச்சு யூதர்கள் பிடிச்சு
ஒரு பாவம் செய்யாதவரை சும்மையாவது குற்றம் சாட்டி ஆ, ம், சும்மா பொய் குற்றம் சாட்டி அவரை கொண்டு வந்து சிலுவையில் அறைய పాపమే తుంగిలో మన యేసు ప్రభుని తప్పు కెచ్చి ఓనిని సిలువత్పుర వాడుతారు, சிறையில் அறந்து விட்டார்கள். ఓనిని సిలువత్పుర వాడుతారు. அவன் ஒரு தப்புமே பண்ணலை. వాడు బాత తప్పు తుంగిలోండు. அதனால் சிறுவையில் இருந்து 3வது நாள் இந்த மருத்து 3வது நாள் அடக்கம் பண்ணப்பட்டு డొల్లి అంచి మూడో రోజు మా డొల్లి అంచి ఓనిని సమాధి తుంగుతారు. డొల్లి ఎత్తపోయి உயிரோட எழும்பிட்டார். మూడో రోజు తేత్తోండు. எழும்பி நிறைய பேருக்கு காட்சி கொடுத்தார். చాలా మందికి వాడు వేడకత్తోండు డొల్లి నుంచి తేత్త తర్వాత. 12 சீசரும் சேர்ந்து நிற்கும்போது அவர் ம், ம், 12 మంది శిష్యులకు కూడా ఓనిని ఊడుతారు. பரலோகத்துக்கு எடுத்துக்கொள்ளப்பட்டார். పరలోకత్కి మళ్ళా ஒரு 12 మంది శిష్యులకు ఊడోరు మందంగానే పరలోకత్కి ஒரு தேதி எத்தோடு. அங்கே பிதாவோட அங்கே போன உடனே இவர் தான் போய் பரம வசலை திறந்தார். அங்க போய் பரலோக తలుపుని ఈడే తీస్తాడు. பரலோக வாசலை திறந்ததே அவர் தான். పరలోకత్కి దాని అరిదిని ఈడే తీస్తాడు. பிதா குமாரன் பஸ்தாவி 3 ஒருவர்லாம். తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఆసి వినోడు వాడు. 3 சமந்தான். ஒரு అందరు ஒருటే. அதான் இயேசு என்னை கண்டான் பிதாவை கண்டான்னு சொன்னார். యేసు ప్రభుని తెలుసుకొట్టుకు దేవుడిని తెలుసుకొట్టాడు. அதில் அவர் அல்லது அவர் தேவனாக இல்லாவிட்டால் அவர் தெய்வமாக இல்லாவிட்டால் அன்னைக்கே அந்த உலகம் முழுவதும் அழைச்சிருப்பார். ஒரு ఒకవేళ పరలోక దేవుడు ఇలుకపోతే ఒండు ఒండు తినమా சிலுவையில் அரைஞ்சு பொழுது எல்லாரையும் அழைச்சிருப்பார். వాడు చాలా ప్రేమ గల దేవుడు. ఓనిని సిలువత్పుర వాడుత తర్వాత కూడా మన అందరిని క్షమించుకొట్టాడు. சிலுவையில் இருந்து கொண்டு மன்னிப்பு கேட்டார். మనని అందరినీ సిలువత్పుర మంచి కూడా వాడు క్షమిస్తాడు. பிதாவே அவர்களுக்கு மன்னியும் அறியாமல் செய்கிறார்கள் என்று. అయ్యో వీరికి తెలియకుండా నాని ఇలా తుంగునోరు వారిని క్షమించని మనని క్షమిస్తాడు దేవుడు. அன்னைக்கே இல்லைன்னா இஸ்லாம் எல்லாம் அழிஞ்சாலும் அழிஞ்சிருக்கலாம். ఆ రోజే ఇస్రాయేల్ అందరినీ దేవుడు అతం తుంగ వాళ్ళకి తుంగగలుగుతాడు. அதனால தான் நமக்காக தான் உயிரை விடுதேன் நம்மளை அழியக்கூடாதுன்னு அழைக்கிற. మన కొరకే మనని మంచిగా మందనానికే మనని దేవుడు అతం తుంగిలాడు. நம்ம ரசிக்கப்பட்டு ஆண்டவர்கிட்ட போகணும், அவருடைய ராஜ்யத்துக்கு போகணுன்னு தான் நம்மளெல்லாம் அழைக்கிற. పరలోక రాజ్యం మనందరి దాయవాలి రక్షణ పొందవాలి అని చెప్పి దేవుడు మనని అతం తుంగిలాం. அதனால எல்லாரும் ஆண்டவர் பிள்ளையா இருக்கணும், మన అందరి దేవుటి పిల్ల ఆసి మందవాలి, இயேசு பிள்ளையா இருக்கணும், యేసు ప్రభు పిల్ల ఆసి మందవాలి, பரலோகத்துக்கு போகணும், పరలోకత్కి దాయవాలి, இயேசு சொன்ன வழியிலே நடக்கணும், పరలోక అరిదైన మడి నడవాలి, యేసు కెత్త అరిదే నడవాలి, பரிசுத்தமாய் நடக்கணும், పరిశుభ్రంగా నడవాలి, அவர் கற்பனைப்படி நடக்கணும், ఓడి కెత్తటి నడవాలి, அவரை அன்பாய் நேசிக்கணும், ఓనిని మనం ప్రేమించాలి. அவரை அன்பாய் நேசிக்கிறது போல மற்ற பிறரையும் நேசிக்கணும். మిగతా మన పొరుగు వారిని కూడా ప్రేమించాలి, దేవుడిని ప్రేమించాలి, పక్కతోరిని కూడా ప్రేమించాలి. அன்புதான் பெருசு. ప్రేమే గొప్పది. அன்பா ஆண்டவரை நேசிக்கும்போது ஆண்டவர் நம்மளை அதிகமாக நேசித்து நமக்கு வேண்டியதெல்லாம் தருவார். அவரை தேடுகளுக்கு ஒரு நன்மையுமே குறைபடாமல் మన అలా దేవుడిని ప్రేమిస్తారు, మనుషులకి ప్రేమిస్తూ మనకు కావాల్సినంత దేవుడు ఊడుకుంటుంటూ దేవుడిని నమ్ముతారికి బాత కూడా కొదవమన్నాం. இது வரைக்கும் எனக்கு தந்திருக்கிறார், నాకు కూడా దేవుడు బాత కొదవ తుంగిలోడు, இன்னும் தருவார். ఇంకనూ దేవుడు మాకు ఈతోడు. அவர் தான் நம்பியிருக்கேன், மோட்சராஜ்யத்தையும் எனக்கு தருவார் என்று அவரே நம்பியிருக்கேன். పరలోక రాజ్యం కూడా నాకు పరలోక రాజ్యం కూడా ఓండు నాకు ఈతో అని ఓనినే నమ్మిమిన. கர்த்தர் இந்த செய்தியை ஆசீர்வதிப்பாராக. దేవుడే ఈ వాక్యతని దీవించాలి.
ஆமென் ஆமென் என் ஆத்மாவே கத்தரை சோத்திரி, என் மனமுள்ள மேஸ்தனாவத்தை சோத்திரி, என் ஆத்மாவே கத்தரை சோத்திரி, அவர் செய்த సకల ఉపకారములను మరవదే. మీరు క్యాస్టర్ అందరికి కూడా వందనాకు. ఇది మా యవ్వ చాలా దేవుటి పూర్వ విశ్వాసం బాగా మందినది. తర్వాత బెస్కడికి ప్రార్థన తుంగూరు అంతే దేవుడికి ఈదటానికి కూడా దేవుడికి ఈతే బీదవారికి ఈతే అందరినీ ప్రేమిస్తే సంతోషం అంతే బెస్కడికి పరలోక పరలోక రాజ్యం దైతాం ఇత్త నమ్మకం చాలా ఎక్కువ. యేసు ప్రభు తప్ప ఇంకొక అరి ఇల్లే పరలోకం దాయనానికి. కాబట్టి ఎవ ఆ అరిదే నడుస్తున్న మీదే నీ అంటే నన్ను ఎవను ఊడడానికి వాసి ఇక మినాను మా దేశము తిరునెల్వేలి కన్యాకుమారి దగ్గర కొయిత ప్రాంతం నుంచి దాదాపు రైలు ప్రయాణం తుంగవాలెత్తుకు 27 గంటలు అయితే 25 గంట ప్రయాణం ఇచ్చ దూరం నుంచి నానిని ఎవ అగరోతే నన్ను కూడా మీ ఎగవాసి సేవ తుంగుతాను. దేవుడికే మహిమ, దేవుడికే మహిమ. ఇంజ నేను చిన్న ప్రార్థన తుంగుతాను. దేవా ఈ సమయத்தை నీకు పెచ్చ వందనాకయ్యా. ఇంజ ఈ లైవ్ ప్రోగ్రామ్ కేస్తారు అందరితోటి తిరిగా దేవా నీకు తప్ప ఇంకొక అరి ఇల్లే ఇందునది ఒక గుర్తు వాటి నీని నమ్ముకొని నీ పరలోక రాజ్యం వాదనకి సాయంత్రంగా దేవా ఈ లైవ్ క్యాంజినోరు బేనోరున బాధతే మత్తుకు కష్టతే మత్తుకు ఒక కష్ట బాధ నిమ తీసివాటవాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. బెచ్చ కష్టం మత్తుకన్నా కూడా తీసివాట దేవా అయ్యా. ఈ లైవ్ క్యాంజినోరు బేనోరున డొల్లి ఎత్తుకు మంచిది ఇత్తడుకు మత్తుకు దేవా డొల్లి దాయవలసిన అవసరం ఇల్లే నిమ్మ మినీనయ్యా నిన్ను నమ్ముకోవటానికి సాయంత్రంగా దేవా చేతపాడు ద్వారా దయ్యం ద్వారా వెళ్ళిపోతే ఓడి అంజి అప్పుతే పాలాసి ఇంకా పాత కష్టతే మినోరో వారి కష్ట బాధ అంతా తీసి దేవా మేము మహిమ పొందవాలని జరి నీకైతే వాటి ప్రార్థన వేసి పెట్టుతున్నామయ్యా. ఆమె ఆమె ఈ లైవ్ ఊడితే అందరికీ మా వందనాకు థ్యాంక్ యూ చల్లు టాటా చల్లు టాటా ఇప్పుడు చల్లు లైవ్ ఉడుతురు అందరికీ వందనాకే మా అవ్వ నన్ను 5 కూడా మీకు వందనాకి ఇచ్చిన.